హాయ్ టు ఆల్. ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకుందామండి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ జనవరి 3, 2025 నుంచి ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం జరపాలని నిర్ణయించింది కదా. ఎందుకని నిర్ణయించిందంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి అండి. అంటే సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఎందుకు నిర్ణయించారంటే ఆమె మహిళా విద్య కోసం చాలా కృషి చేశారు. 1900 శతాబ్దంలో ఫస్ట్ టైం ఒక లేడీ బయటకు వచ్చి ఒక మహిళా పాఠశాల ఉండాలని చెప్పేసి, తర్వాత తన భర్త గారైన జ్యోతిబా పూలే గారు ఇద్దరు కలిసి పూణేలో ఫస్ట్ 1848లో ఒక బాలికా పాఠశాలని స్థాపించారు. సో బాలికా పాఠశాలని స్థాపించి బాలికల్ని ఈవెన్ పాఠశాలలో జాయిన్ చేయడానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు ఆమె. ఎందుకంటే ఆ కాలంలో ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, ఆడవాళ్ళనే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా. అటువంటి టైంలో చాలామంది అంటే సమాజం నుంచి వివక్షత ఎదురైనా సరే ఆమె ధైర్యంగా జనాలను ఒప్పించి మహిళలకు విద్య అందించడానికి చాలా కష్టపడ్డది అన్నట్టు. సో ఆమె అట్లా కష్టపడమే కాకుండా మహిళలకు హక్కులేంటి, సో వాళ్ళకు ఒక అవగాహన కల్పించింది. అంటే సమాజంలో మహిళలు అంటే ఒక వంటింటి కుందెల్లాగానే ఒకటే దగ్గర ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో వంట చేయడానికే కాకుండా మనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, మనం కూడా సంఘజీవులుగా బతకాలి. అంటే సమాజంలో ఎప్పుడు ఒకటేలాగా ఇంట్లోనే ఉండకుండా సమాజంలో మనం కూడా మన వంతు కృషి చేసి దేశాని కోసం మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేది ఒక అవగాహన కల్పించింది స్త్రీలలో. కాబట్టి అది అంత ఈజీగా జరగలేదు, చాలా వివక్షత ఎదురైంది ఆమెకి. తన భర్త గారి సపోర్ట్తో ఆమె ముందుకెళ్ళింది. సో 1848లో ఫస్ట్ బాలికా పాఠశాలను పూలేలో స్థాపించారు. తర్వాత ఈమె కృషితోన, జ్యోతిబాబు పూలే గారి కృషితోన 1851 వరకు ఒక 3 స్కూల్స్ని పూణేలో స్థాపించారు అన్నట్టు. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆ టైంలో ఒక మహిళలను ఇంట్లోకి వెళ్ళి, ఇప్పట్లోనే కొంతమంది మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి చాలా ఆలోచిస్తారు. సో వాళ్ళకి చాలా అడ్డంకులు ఉంటాయి. ఒక పెళ్ళి అయిన మహిళని బయటకు తీసుకురావడం అంత ఈజీ థింగ్ కాదన్నట్టు. దాంతోపాటు కొన్ని సంఘ కారణాలు, కుటుంబ కారణాలు చాలా ఉంటాయి అన్నట్టు. అటువంటి టైంలో వాళ్ళు స్త్రీల కోసం కృషి చేశారు. సో అట్లనే బాలికల వివాహం అంటే ఈమె చైల్డ్ మ్యారేజే చేసుకుంది. అంటే చిన్నారి పెళ్లి కూతురు అంటారు కదా, చిన్న ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి అప్పట్లో అందరికీ. సో అటువంటి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయితే ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేడీస్కి అనేది కూడా ఈమె బాగా అవగాహన కల్పించి చిన్నపిల్లలు వివాహం చేసుకోవద్దు అనేది బాగా అందరిలో అవగాహన కల్పించింది. కాకపోతే అది సక్సెస్ అయిందా లేదనే తర్వాత విషయం. తర్వాత అలాగే వితంతువులు ఉంటారు కదా, అంటే భర్త చనిపోయి ఇంట్లోనే ఉండి భర్త చనిపోయిన ఒక స్త్రీ మొహమే చూడొద్దు అనేది ఉంటుంది. ఇప్పటికీ కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని ఏరియాలో ఇంకా ఫాలో అవుతుంటారు అన్నట్టు ఇదంతా. ఇంకా ఇంత చదువుకున్నా మనము ఇంత డెవలప్ అయిన రాకెట్లను ఆకాశంలోకి పంపుతున్నా, ఇంకా అంతరిక్షంలోకి ఆ రాకెట్లను పంపుతున్నా, ఇంకా మనం అదే కండిషన్లో బతుకుతున్నాం. ఇప్పుడే ఇట్లా ఉన్నామంటే ఇంకా 19th సెంచరీలో వాళ్ళు ఎట్లా ఉంటారో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అటువంటి టైంలో వితంతులకు మళ్ళీ వివాహం చేయాలి. సో మళ్ళీ వివాహం చేసి భర్త ఉంటాడు అనుకో, అప్పుడు ఆమె మొహం ఎవరైనా చూడొచ్చు, ఆమె సంఘంలో ఇట్లా గౌరవంగా బతుకుతుంది అని చెప్పేసి సో వితంతు పునర్వివాహం జరిపించాలి అని బాగా కృషి చేసిరు అన్నట్టు జ్యోతిబా పూలే గారు అండ్ సావిత్రిబాయి పూలే గారు. సో ఈమె మామూలుగా బాలికల విద్య కోసం చేసిన సేవ మామూలు విషయం కాదు. ఇప్పటికీ మనం బాంబే ప్రెసిడెన్సీని చూసినాం అనుకోండి, అక్కడ చాలామంది అమ్మాయిలు చాలా డేర్గా ఏదైనా చేస్తామని ధైర్యంగా ఉంటారు అన్నట్టు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో, ఇప్పుడు వాళ్ళ తరాలు ఒక 3-4 తరాల నుంచి ఇంట్లో లేడీ ఒక ఇంట్లో ఒక లేడీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా విద్య వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఆమె చదువుకుంటే తన పిల్లలకు నేర్పిస్తుంది, తన పిల్లలకు అభ్యుదయ భావాలు వేరేగా ఉంటాయి, మూఢనమ్మకాలు ఉండవు. ఫస్ట్ మెయిన్గా విద్య వల్లే వచ్చేది మూఢనమ్మకాలు నశిస్తాయి అన్నట్టు. సో అట్లా అంటే మూఢనమ్మకాలు నశించి ఇట్లా ధైర్యంగా బయటికి వెళ్ళడం, ప్రతిదానికి ఏదో అడ్డంకులతో నాకు సాకులు చెప్పుకుంటూ బతకకుండా అంత ధైర్యం వచ్చేస్తుంది అన్నట్టు. విద్య అనేది మనకి ఏదైనా ఇస్తుంది, జీవితాన్ని ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది అన్నట్టు. సో సావిత్రిబాయి పూలే గారు చాలా కృషి చేశారు. ఈమె 1851 వరకు 3 స్కూల్స్ని పూణేలో స్టార్ట్ చేశారు, జ్యోతిబా పూలే గారు ఇద్దరు కలిసి. అట్లనే జ్యోతిబా పూలే గారు సత్యశోధక సమాజ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా ఈమె యాక్టివ్ చాలా మెంబర్గా ఉండి స్త్రీల విద్యతో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా, తర్వాత వెనకబడిన కులాలు ఎవరైతే అంటే బ్రాహ్మణాధిపత్యం ఉండే ఈ సమాజంలో బ్రాహ్మణులు లేకుండా వివాహాలు జరిపించాలి, అంటే బ్రాహ్మణుల మంత్రాలు లేకుండా వివాహాలు జరిపించాలి. సో బ్రాహ్మణులతో అవసరం లేకుండా మనం కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి అవగాహన జరిపించారు. మనుస్మృతిని కూడా చాలా అపోజ్ చేసిరు అన్నట్టు జ్యోతిబా పూలే గారు ఇదంతా. సో దాంట్లో ఈమె భాగస్వామిగా ఉండి ఈమె కూడా అన్ని అంటే స్త్రీల విద్య కోసం కృషి చేసింది. తర్వాత వితంతు పునర్వివాహాలు జరగాలని చెప్పేసి వాళ్ళని అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డది అన్నట్టు. అంత కష్టపడ్డది కాబట్టి ఆమె వల్లనే చాలా స్కూల్స్, ఫస్ట్ స్కూల్
బాలికల కోసం మెయిన్గా లేడీస్ కోసం జరిగింది ఉమెన్ స్కూల్ అన్నట్టు. అది పూణేలో ఉంది. తర్వాతనే ఇండియా మొత్తం ఒకటి అంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. అంటే అంటే నార్మల్గా ఈ మహిళల కోసం మెయిన్గా అని చెప్పేసి. అందుకే ఆమె గుర్తింపుగా ఆమె అంత సేవ చేసింది కాబట్టి ఈరోజు చాలామంది మహిళలు బయటకు వచ్చి చదువుకుంటారు, ధైర్యంగా బతకగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి ఆమె గుర్తింపుగా జనవరి 3 తారీఖున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ సీఎం గారు. అది చాలా హర్షించదగ్గ విషయం.